తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని అన్నాడు. ఈ రెండు వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఈ రెండు వచనాలు మనకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి? ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటే, మొదటి 8వ వచనంలో ప్రేమ, దేవుడే ప్రేమ లేక దేవుడే ప్రేమ స్వరూపి అని చెప్పాడు. ఆ తర్వాత ఎవరికైతే ప్రేమ లేదో ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరుగడు అని చెప్పాడు. 20వ వచనంలోకి వచ్చిన తర్వాత నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుణ్ణి ద్వేషిస్తే అతడు అబద్ధికుడు అవుతాడు. ఎందుకు అబద్ధికుడు అవుతాడు అంటే, కనిపించే సహోదరుణ్ణి ద్వేషించేవాడు ప్రేమించలేనివాడు కనపడని దేవుణ్ణి ఇతడు ఎలా ప్రేమించగలడు అనేది యోహాను ప్రశ్న. ఈరోజు మనం ఈ తలంపుతోనే ఈ ధ్యానం చేద్దాం. నా ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం చెప్పి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? ఇక్కడ కూర్చొని మనం ఎక్కువ మంది రక్షించబడిన వాళ్ళే ఉన్నాం, ఎక్కువ మంది రక్షణానుభూతి కలిగిన వాళ్ళే ఉన్నాం. అయితే నేనేమంటున్నానంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? అదేమిటండి, పడ్డవాళ్ళే ఉన్నాము అంటూనే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఎలా అంటారు మీరు? అవును, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుడు అంటే మాకు ఇష్టం, మేము దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నాం. ఏంటి కొత్త మాట మాట్లాడుతున్నాం? ఏంటి కొత్త మాట? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? కొన్నిసార్లు ప్రేమించకుండానే ప్రేమిస్తున్నాను అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రేమించకుండానే దీన్ని ఏమంటామంటే భ్రమ అంటాం. లేదు, అలా అనుకున్నట్లుగా కొన్ని సందర్భాలను బట్టి అలా ఊహించేసుకుంటూ ఉంటాం. ఏమని అంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. వాళ్ళు ఆయన పిల్లలు కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవుని పిల్లలమే. భ్రమపడి భరోసాతో ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. భ్రమపడి చాలా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఆయనతో సంబంధమే ఉండదు, కానీ మేము ఆయన సంబంధులమే అని చెప్తారు. మత్తయి సువార్తలో ప్రభువే స్వయంగా చెప్పిన మాట. 7వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారలారా, నా ఎదురు నుంచి పొండి, మీరు ఎవరో నాకు అసలు తెలియదు అని చెప్తాడంట. వీళ్ళ స్థితి, వీళ్ళ గతి ఎలా మారిపోయింది అని అంటే, సాతాను తనతో పాటు అనేక మంది నరకానికి వెళ్ళాలని అతనికి ఆలోచన ఉంది. కారణం ఏంటంటే, దేవుడు అతన్ని దృష్టిలో ఉంచుకునే నరకాన్ని ఏర్పాటు చేశాడు, లేక నరకాన్ని సిద్ధపరిచాడు. అతనిని దృష్టిలో ఉంచుకునే నరకాన్ని సిద్ధం చేశాడు. అలాంటప్పుడు నేను ఒక్కనే ఎందుకు వెళ్ళాలి? దేవుడు ప్రేమించి, దేవుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ఎవరి కోసం రక్తం కార్చాడు, వాళ్ళను కూడా తీసుకుని పోతే అప్పుడు ఎవరిని కాపాడటానికి ఆయన అంత ప్రయాసపడ్డాడో, ప్రయత్నం చేశాడో, ఆ ప్రయాసం వ్యర్థమైందని ఆయన దుఃఖపడతాడు. కాబట్టి ఆయన్ని దుఃఖపరచడానికి అనేక మందిని ఇలాంటి భ్రమలో బ్రతికేలాగా చేస్తున్నాడు అపవాది. భ్రమలో భక్తి చేయడం, భ్రమలో బ్రతకడం గురించి చాలా మంది ఇలాంటి భావనలో ఉన్నారు. ఒక పద్యం ఇలా ఉంటుంది. ప్రతిబింబిత, సరే నేను భావం చెప్తాను. ఒక నది ఒడ్డున ఉన్న వ్యక్తి నది ఒడ్డును కూర్చొని ఉండగా ఆ ఒడ్డున ఓ పెద్ద మామిడి చెట్టు కనబడుతుందంట. ఆ మామిడి చెట్టు చాలా పెద్దది, ఎక్కడానికి వీల్లేదు, దాని నిండా పళ్ళు ఉన్నాయి, చాలా పళ్ళు పండి కనబడుతున్నాయి.
అయితే తినాలనే కోరిక ఇతనిలో ఉంది, కానీ అవి తెంచుకునే అనుకూల పరిస్థితి అతనికి లేదు. అప్పుడు ఆ నది ఒడ్డున ఉంది కదా ఈ చెట్టు, ఆ పండ్ల ప్రతిబింబాలు నీడ ఆ నదిలో పడతా ఉన్నాయి, ఆ నీళ్ళలో పడతా ఉంది. అప్పుడు ఇతడేం చేశాడు అంటే చూసి ఆ నదిలో ఉన్న ఆ ప్రతిబింబాన్ని చూసి, ఆహా ఎంత బాగుంది మామిడి పండు, ఫల ఆస్వాదనం, ప్రతిబింబిత ఫల ఆస్వాదనం అంటాం దాన్ని. అంటే నీడను చూసి ఏం చేశాడంటే వ్యక్తి ఎంజాయ్ చేశాడంట, ఆస్వాదించాడంట. కుదురుద్దా అలా చేయడానికి? ఆ రుచి తెలుస్తుందా? స్పర్శ తెలుస్తుందా? మనసుకి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. చాలా మంది దేవుణ్ణి కూడా ఇలాగే అనుభవిస్తున్నారు అని చెప్పడానికి ప్రస్తావన చేశాను. చాలా మంది వారు దేవుని పిల్లలను చెప్పుకుంటూ మేము దేవుని వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటూ దేవుని విషయంలో ఇలాగే ఉంటుంటారు. అందుకని అపవాది వీళ్ళని ఇలాంటి మోసంలో ఉంచడం కోసం సువార్తను కల్తీ చేశాడు. సువార్తను కల్తీ చేసి కల్తీ సువార్తను సంఘాల్లో ప్రవేశపెట్టాడు. కల్తీ సువార్తను సంఘాల్లో ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళు క్రీస్తునే ఆరాధిస్తున్నాం అనుకుంటారు, కానీ ఆయన ఏ క్రీస్తో వీళ్ళకి తెలియదు. అదేంటండి, ఏ క్రీస్తు ఏంటి? వీళ్ళు సువార్తే వింటున్నాం అనుకుంటారు, కానీ అది ఏ సువార్తో వీళ్ళకి తెలియదు. ఏ సువార్త ఉంటుంది? వీరు పొందుకున్నాం ఆత్మని అనుకుంటారు, కానీ అది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ అనుకుంటారు, కానీ ఏ ఆత్మ వీళ్ళకు ఆ సంగతి తెలియదు. మరి ఇంకే ఆత్మ ఉంటుంది? గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక, గలతీ 1:8, మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడు. మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే అతడు ఏమవుతాడు? ఏమవ్వాలి? శాపగ్రస్తుడు అవ్వాలి. అంటే సువార్త కాక మరి ఒక సువార్త కూడా ఉంది. అది కలిపి చెరిపే సువార్త, అది చెడగొట్టే సువార్త, అది ఆత్మీయుడిని రక్షణ నుంచి దూరంగా తీసుకెళ్లే సువార్త. అంటే మరి ఒక సువార్త ప్రకటించి దేవుని పిల్లల్లో దేవునితో ఉన్న సంబంధం, సహవాసం తెగగొట్టే సువార్త అది. అందుకని మరి ఒక సువార్త అన్నాడు. చూడండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని, జాగ్రత్తగా వినండి, మేము ప్రకటింపని మరి ఒక యేసును, ఏ యేసు? ఈ యేసు మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని పూర్తి సహించుట యుక్తమే. 3 వచ్చినాయి. ఏంటి? మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ, మరి ఒక సువార్త. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆయన బైబిల్లో నుంచే రెఫరెన్స్ చెప్తున్నాడు కదండి, బైబిల్లో నుంచే వాక్యం చెప్తున్నాడు కదండి, ఎందుకు మీరు దుర్బోధంట వాళ్ళని వీళ్ళని విమర్శిస్తారేంటి? ఈ మాట ఎంతో మంది మితవాదులైన ఆత్మీయులు మాట్లాడే మాట. మనం ఏం అతివాదులం కాకపోయినా సందర్భాన్ని బట్టి ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇంకా తర్వాత మనకు చేస్తారు ఏంటది? శిక్ష చేయాలి అన్నారు. మనల్ని శిక్షిస్తారు. మనం ఏమైనా శిక్షించుతాం? మనకంత లేదు కాబట్టి అందుకని ఆ పదాన్ని వదిలేస్తాం. సరే, మరి ఒక ఆత్మ, మరి ఒక యేసు, మరి ఒక సువార్త, ఇవి ఏం చేస్తాయంటే ఆత్మీయుడిని దేవుడి నుంచి దూరపరిచే సందర్భాలు మిత్రులా. సాధారణ ఉద్దేశం ఏంటి అంటే భ్రమపరుస్తాడు. అతనుకున్న బిరుదుల్లో ఒక బిరుదు పేరు ఏంటంటే 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, యోహాను 1వ పత్రిక. అతడుకున్న పేరుల్లో ఒక పేరు. 1వ పత్రిక యోహాను 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము.
ఆ ఆత్మ పేరు ఏం పేరు పెట్టాడు? భ్రమపరచు ఆత్మ. సాతానుడు ఏం చేయగలడు? విశ్వాసుల్ని భ్రమ కల్పిస్తాడు, భ్రమపరుస్తాడు అని చెప్పాడు. భ్రమలో నుంచి బయటికి రాగలిగితే మనం నిజంగా భక్తి చేయగలుగుతాం. భక్తి చేస్తున్నాం అనుకుంటాం. ఒక సోదరితో ఇలా చెప్పాను నేను ఒక రోజు. వారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. పిల్లలు అనారోగ్యం పాలయ్యారు, కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. కొంచెం ఏంటి చాలా ఇబ్బందిలో ఉన్నారు, అప్పులు పాలైన పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల్ని బాగు చేయించుకోవడానికి, అనారోగ్యంలోంచి బయటికి రావడానికి. సాధారణంగా నేను బాగా చేస్తా తీసుకురా అంటామా? మనం ఏమైనా దేవుళ్ళమా? సరే మేము ప్రార్థన చేస్తాం లేదా, ధైర్యంగా ఉండండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్తా. ఇంతకంటే ఏం చెప్పగలం? మేము ప్రార్థన చేస్తాం భరోసా, మీరు కూడా ప్రార్థన చేసుకుని దేవుడు మీకు సహాయం చేస్తారని ధైర్యం ఇవ్వడానికి మాట్లాడతాం. ఆవిడ తిరిగి జవాబు ఏం చెప్పింది? సరే అని అంటే, సరే అని ఒకవేళ ఆవిడ అనుంటే దాని అర్థం ఏంటి అని అంటే, అప్పుడు ఆ మాటకు విధేయత చూపించి విశ్వాసం పెంచుకుంటుంది అని అర్థం. సరే అని అంటే, సరేనండి ప్రార్థించండి, మీరు చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్తున్నారు కదా, చేస్తామని నమ్మకంగా చెప్తున్నారు కదా, మా కోసం ప్రార్థన చేస్తామని చాలా థ్యాంక్స్, చేయండి, మేము కూడా చేస్తాం. సరే ఇప్పుడు వరకు చేస్తూ వచ్చాను, ఆయన చెయ్యి అని ప్రోత్సహిస్తున్నాడు కదా, ఇంకా ప్రార్థించమని, ఇంకా ప్రార్థన చేయాలి సరే అని అనుకుంటుంది. ఆమె ఏమో తెలుసా, ఓ ఇలా ఉన్నామంటే ఇప్పుడు వరకు ప్రార్థన చేసినందువల్లే ఇలా ఉన్నాం. ఆమె ఇచ్చిన ఆన్సర్ నాకు, ప్రార్థన చేయబట్టే ఇలా ఉన్నాం ఇప్పటి వరకు అని అన్నారు ఆవిడ. మరి మారు మాట ఏం చెప్పొచ్చు మనం? ఇంకా అక్కడ మారు మాట ఏం చెప్పొచ్చు? నాకేం తోయిలా, నోరు మూసుకొని వెనక్కి వచ్చాం. నాకేం తోయిలా, నోరు మూసుకొని వెనక్కి వచ్చాం. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన చేసినందువల్లే ఈ మాత్రం ఉన్నాము అని. అంటే ప్రార్థన చేయకపోతే ఇంకేదో జరిగిపోయేది అనే అర్థం బాగానే ఉన్నప్పటికీ, ప్రార్థన చేస్తే ఎంతవరకు బాగా కాగలదు? ఆమె మాట సారాంశం ఇంతవరకే బాగా కాగలదు, అంతే కదా అర్థం. ప్రార్థన చేయబట్టి ఈ మాత్రమైనా ఉన్నాము అని అంటే, ప్రార్థన ఈ మాత్రమే పరిష్కారం చేయగలదు అని. అంటే భక్తి చేస్తున్నాం, మేము పూర్తిగా దేవుని మీదే ఆధారపడ్డాం అని చెబుతూ ఈ మాట చెప్పింది ఆవిడ. అంటే ఆధారపడ్డట. ఆధారపడితే ఎలా అంటారు అంటే, రాజా ఈ వేడిమి గల అగ్నిలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మాకు చింత లేదు అన్నారు. దేవుని మీద ఆధారపడిన వాడు ఏమంటాడంటే, ఈ అగ్నిలో నుంచి రక్షిస్తాడని ఒక నమ్మకం అయితే ఉంది. ఒకవేళ ఆయన ప్రణాళికలో భాగంగా ఈ అగ్నిలో మేము కాలిపోవాలని ఆయన నిర్ణయిస్తే దానికి మేము సర్వదా ఏంటి సిద్ధం అన్నారు బబులోనులో ఉన్న ఆ ముగ్గురు యవనస్తులు. దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇది. ప్రేమ సమర్పణ కోరుతుంది. నేను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటే నన్ను నేను సమర్పించుకుంటాను, నన్ను నేను ఇచ్చేసుకుంటాను, నన్ను నేను త్యాగం చేసుకుంటాను. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడనుంది, ఎంతో ప్రేమించి ఏం చేశాడనుంది, తనను తానే అప్పగించుకున్నాడు అనుంది. సరే నేను విషయంలోకి వెళ్తాను. చూడండి, నేను 3 తలంపులను మీ దృష్టికి తీసుకుని వస్తాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అనుకునేవారు, అది నిజమో కాదు టెస్ట్ చేసుకోవటానికి ఇది ఒక అవకాశంగా నేను దీన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇర్మియా గ్రంథం, ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీయుల ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ వచనంలో నుంచి చూద్దాం. చూడండి వాక్యాన్ని. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు శయనింప స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గాన అరబీ దేశస్థుడు కాల్చున్నట్టుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుని ఉన్నావు. నీ వ్యభిచారం చేతను, నీ దుష్కార్యముల చేతను నీ దేశమును అపవిత్రపరుచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం కలదు, సిగ్గుపడనుకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడు నీవే అని నాకు మొరపెట్టుచుండవా?
వ్యభిచరిస్తూనే ఉన్నావు, మోసకరమైన బ్రతుకును బ్రతుకుతూనే ఉన్నావు. ఇలా చేస్తూ ఏమంటున్నారంట వాళ్ళు, నా తండ్రి చిన్నప్పటి నుంచి నాకు చెలికాడు, నాకు నిజమైన స్నేహితుడవు నువ్వు కాదా? నాకు చిన్నప్పటి నుంచి అంటే భయం లేదు, భయం లేక ఎవరి లాంటి ధైర్యం వచ్చిందంటే వీళ్ళకు? ఆ ధైర్యం ఎవరిది? నీకు వ్యభిచార స్త్రీకి ఉన్న ధైర్యము వంటి ధైర్యం ఉంది అని అన్నాడు. వ్యభిచార స్త్రీకి ఉన్న ధైర్యం లాంటి ధైర్యం అంటే ఆ తప్పుడు పనులు చేసే వాళ్ళకి రెండు ఉండవు. ఒకటి సిగ్గుండదు, రెండోది భయం ఉండదు. ఒకటి సిగ్గుండదు, రెండు భయం ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. సిగ్గుపడనవ్వకున్నావు, ఆ పై లైన్లో ఉన్నాడు, ధైర్యంతో ఉన్నావు. అంటే తప్పుడు మార్గంలో ఉంటూ తప్పుడు పనులు చేస్తూ పైగా ఏమని మాట్లాడుతున్నారంటే, చిన్నప్పటి నుంచి నాకు నిజమైన స్నేహితుడు నువ్వేగా, చిన్నప్పటి నుంచి నాకు నిజమైన స్నేహితుడు నువ్వే, నాకు అన్ని విషయాల్లో నువ్వే అని దేవుడితో అంటున్నారంట. మానటం లేదు, ఆ తప్పును మానటం లేదు. ఇప్పుడు మళ్ళీ మొరపెడుతున్నారు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతూనే ఏం చేస్తున్నారు? పాపం మానడం లేదు, తప్పు మానడం లేదు. ఇప్పుడు వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్న వారుగా పరిగణించవచ్చా? ఇలాంటి వ్యక్తులను దేవుడు వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారని మనం కన్సిడర్ చేయొచ్చా? అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నా చెలికాడు నీవే, నాకు మొరపెడుతున్నా అని నాకు మొరపెడుతున్నావు అంటాడు. ఇది నిజమైన ప్రేమ కాదు, పరిశుద్ధత కాదు, దేవుడిని గౌరవించడం కూడా కాదు. హోషేయ గ్రంథానికి వద్దాం ఒకసారి. 9వ అధ్యాయం మొదటి వచనం. 9వ నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్ళములన్నింటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి అన్నాడు. వాళ్ళ స్థితిని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే, వ్యభిచార స్త్రీకున్న ధైర్యం అంటే తప్పని తెలిసిన తప్పుని మళ్ళీ నువ్వు కొనసాగిస్తున్నావు అని గర్తిస్తున్నాడు. తప్పని తెలిసిన ఆ తప్పుని నువ్వు కొనసాగిస్తున్నావు అని అంటే ఆ వ్యక్తుల్ని ఎవరితో పోల్చాడు? వ్యభిచార స్త్రీతో పోల్చాడు. పడుపు కూలి కోసం, డబ్బు కోసం పడుకునే స్త్రీతో పోల్చాడు. అసహించుకుంటున్నాడు, ద్వేషిస్తున్నాడు, చిచ్చి అంటున్నాడు దేవుడు. అయినా వీళ్ళు ఏమంటున్నారు? నా తండ్రి, బాల్యం నుంచి నాకు నువ్వు మంచి స్నేహితుడివి, నువ్వు నాకు మంచి స్నేహితుడివి బాల్యం నుంచి. ఆలోచించండి, ఎంత భయం లేని స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారో ఆలోచించి. ఎంత దుర్మార్గమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే పాపము ఎప్పుడైనా మనిషికి భ్రమ కలుగజేస్తుంది, నిజాన్ని చూడనీయదు. పాపం నిజాన్ని చూడనీయదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. క్షమించండి, 15వ వచనం చూడండి. మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకూడదు అన్నాడు. పాపము వలన మనిషికి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? భ్రమ కలుగుతుంది. ఈ భ్రమ హృదయాన్ని ఏం చేస్తుంది? కఠినపరుస్తుంది. పాపమేమో భ్రమ కలుగజేస్తుంది, పాపము భ్రమ కలుగజేస్తుంది. ఒక రోజు ఒక సహోదరుడు వచ్చి, సంఘ పెద్ద, ఆ సహోదరుడు వచ్చి నాతో ఇలా అన్నాడు, నువ్వు ఆశవ ఇంటికి వెళ్ళు, ఆమె పేరు ఆశవ, ఆశవ ఇంటికి వెళ్ళు అని అన్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు వెళ్ళు ఫస్ట్ అని అన్నాడు ఆయన. అదేంటి సడన్ గా ఆశవ ఇంటికి వెళ్ళమంటాడు ఏంటి ఇలా అని నువ్వు కూడా రా, ఇద్దరు వెళ్దాం. నేను ఇప్పుడు వెళ్ళొస్తున్నా, నువ్వు వెళ్ళు అని అన్నాడు. లేదు లేదు, నేను ఒక్కడే వెళ్తాను రా అని ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే ఆశవ గుమ్మంలోకి వెళ్ళగానే వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా అని ఏడ్చింది. ఏమో ఈయన చెప్పలేదు,
ఆమె చెప్పడం లేదు, బాగా ఏడుస్తుంది, గుండెలు బద్దలైపోయేలాగా ఏడుస్తుంది అని. ఏంటి ఆశబ్బ, ఏమైంది అని అంటే, మా పాప వేరే అబ్బాయిని ఎవరినో ప్రేమించి వెళ్ళిపోతానని అంటే పోతా ఉంటే పట్టుకొచ్చారు. అయినా సరే నన్ను పట్టుకొస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అంటుంది మా పాప. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కొద్దిగా మాట్లాడి చూడయ్యా అన్నాను. ఆ పాపతో నేను మాట్లాడితే చాలాసేపు, దాదాపు 2 గంటలు 3 గంటలు మాట్లాడిన తర్వాత, నా మాటినమ్మా, ఇది తప్పు మార్గం, నువ్వు నష్టపోతావు, నీ జీవితం పాడైపోద్ది. వాడు నీకెక్కడ కలిసాడమ్మా, ఏంటి సంగతి అంటే, డిగ్రీ కాలేజీ నుంచి బస్సు ఎక్కడానికి వచ్చేటప్పుడు ఆ మధ్యలో మెకానిక్ షెడ్ ఉంది, వాడు రెంచీలు పట్టుకుని ఉన్నాడు. వాడు అవతారాన్ని చూసి ఈ అమ్మాయి ఎక్కడ ప్రేమించిందో, వాడు అవతారం, వాడికి చదువు సంధ్య లేదు, వాడు తాగుబోతు, నోటి నిండా పొగాకు పొడి, దాన్ని ఏమంటారుగా, ఆ పొగాకు పొడి వేసుకుని ఉన్నాడు. వాడిని ప్రేమించింది ఈ మహాతల్లి. చివరికి చెప్పింది, అన్నయ్య నేను శరీరాన్ని వాడికి అప్పగించేశాను, ఆ కారణం చేత వాడిని తప్ప నేను వేరే వాడిని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను, చావో రేపో వాడిని పెళ్లి చేసుకుంటాను అని అంటే పెళ్లి చేసేసారు తీసుకెళ్ళిపోయి. పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకి ఆశ ఒక బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్దాం రండి అని మళ్ళీ ఆ సంఘ పెద్దలను తీసుకుని పోయాడు. ఒళ్ళంతా మొత్తం కాలిపోయింది ఆ పిల్ల. ఏమైంది అని అడిగితే, వాడు మోసగాడు, వాడు ఒక అబద్ధికుడు, నాలాంటి చాలా మంది అమ్మాయిలకి ఇలాగే చేశాడు. ఆ విషయం పెళ్ళయ్యాక తెలిసింది, ఏం చేయాలో తెలియక, ఇంటికి పోలేక, అక్కడ ఉండలేక, ఎవరికి ముఖం చూపించుకోలేక, అప్పుడు బ్లూ కలర్ కిరోసిన్ వచ్చేదిగా, కిరసనాయిల్, ఆ కిరోసిన్ పోసుకున్నాను అన్నయ్య అని చెప్పింది. నువ్వు చెప్పిన మాట అంతా నిజమే, నాకు తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకున్నాను, నీకు క్షమాపణ చెప్పి చచ్చిపోదామని అనుకున్నాను అని అంటే, ఎన్ని రోజులు ఇచ్చానో నేను ఆ విషయాన్ని, ఎన్ని రోజులు ఇచ్చాను. నాకు క్షమాపణ చెప్పి చచ్చిపోతే ఏం ప్రయోజనం? నాకు క్షమాపణ చెప్పింది, తెల్లవారు చనిపోయింది ఆ అమ్మాయి. నేను ప్రస్తావన ఎందుకు చేశాను అంటే, పాపం వలన కలిగిన భ్రమ ఆ బిడ్డని చావులోకి తీసుకెళ్ళిపోయింది. పాపం వలన కలిగిన భ్రమ ఆ బిడ్డ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడానికి కారణమైపోయింది. ప్రియమైన మిత్రులారా, ఏ పాపమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, సత్యాన్ని చూడనివ్వదు, నిజాన్ని నమ్మనివ్వదు. మనం రక్షించబడిన వారమైనా సరే దేవుని ప్రేమకు దూరం చేస్తుంది, వ్యక్తిత్వాన్ని కఠినం చేస్తుంది. నిజాన్ని గుర్తించకపోగా, సత్యాన్ని నమ్మకపోగా ప్రేమ లేని వారిగా మారిపోతాం, దేవుణ్ణే పక్కన పెట్టేస్తాం, స్వార్థపూరితమైన తత్వం ముందుకు వస్తుంది. ఇదంతా ఎందుకంటే పాపం మనలోకి ప్రవేశించిన కారణం చేత మనం ఎలాగ మారిపోతున్నామంటే భ్రమకు గురైపోతున్నాం. ఏ పాపం నిన్ను ఏలుతుందో, ఏ అపవిత్రత నిన్ను ఏలుతుందో ఆ విషయంలో మనం సరికాకపోతే ఎంత నష్టపోతామో ఆలోచించి. భ్రమ, ఇది ఏది చూసినా నీకు అబద్ధంలాగే కనబడుతుంది, మోసంలాగే కనబడుతుంది. సత్యాన్ని ఎప్పటికీ గుర్తించలేవు. చివరికి జీవితం నష్టపోయే వరకు భక్తి కూలిపోతుంది, పేక మేడలాగా. భక్తి అలాగా కూలిపోయే వరకు నిజాన్ని గుర్తించలేని భ్రమ ఎవరు కలిగిస్తున్నారు? మళ్ళీ ఒకసారి 15 వచనం ఆ చివరి భాగం, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్టు నేడు అని సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోండి అని అన్నాడు. మిత్రులారా, బుద్ధి చెప్పుకోండి అంటున్నాడు. పాపము భ్రమ కలిగిస్తుంది స్నేహితులారా. నిజాన్ని, సత్యాన్ని, దేవుని ప్రేమను కూడా గుర్తించలేని విధంగా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం విషయంలో దేవుని పిల్లలు. మరి భ్రమ లేకుండా ఉండవాడు, లేకపోతే నిజంగా దేవుని ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? దేవుని ప్రేమించడం నేను అంటే ఏంటో చెప్తాను. ప్రేమించేవాడు ఎలా ఉంటాడో చూద్దాం. 97వ కీర్తన 10వ వచనం చూద్దామా? 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించువారలారా. ఏమ్మా? మళ్ళీ గట్టి చదవండి ఆ లైన్. యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకోండి. వెనక నుంచి ఎవరైనా చదువుతారా ఈ మాట? యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకోండి. చాలు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే
గుర్తేంటి? చెడుని ఏం చేస్తాం మనం? అసహించుకుంటాము. భ్రమలోకి వెళ్ళే అవకాశం లేదు. నిజంగా దేవుని ప్రేమించేవాడు చెడును, పాపాన్ని అసహించుకుంటాడు. భ్రమలోకి వెళ్ళిపోయిన వాడిని ఎంత బయటికి తీసుకురావాలన్నా రాలేదు. భ్రమలో ఉన్నవాడు ఎంత బయటికి రావాలన్నా ఆ వ్యక్తి రాలేదు. దేవుని ప్రేమిస్తున్నామనడానికి రుజువు చెడును ద్వేషించడమే మిత్రుడా, చెడును అసహించుకోవడమే. చెడులో ఉంటూ దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఎందరు ఉన్నారో ఆలోచించండి. చెడులో ఉంటూ, తప్పులో ఉంటూ, పాపంలో ఉంటూ దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని భ్రమలో ఉండిపోయారు. అది భ్రమే, నిజం కాదు. అది భ్రమ. చాలా మంది పని చేస్తున్నట్టుగా ఉంటారు దేవుని పక్షాన, చాలా మంది ఇంకేదేదో దేవుడి పక్షాన ఏదో చేస్తున్నట్టుగానే ఉంటారు. కానీ వాళ్ళు దేవుని ప్రేమించే పాపము అంతరంగంలో దాచుకొని భక్తి చేస్తున్నాం అనుకోవడం అది దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు, కానే కాదు. అది నిజం కాదు. రెండో విషయానికి వెళ్తాం. సౌలు రాజు గురించి ప్రస్తావన జ్ఞాపకం చేస్తాం. సౌలు రాజుని గురించిన ప్రస్తావన సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే ఇశ్రాయేలు ప్రజల కోసం మొదటి రాజుగా సౌలు రాజుని దేవుడు నియమించాడు. సౌలుని ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. సౌలు రాజుని దేవుడే ఎన్నుకున్నాడు. వీళ్ళు మాకు రాజు కావాలి అన్నారు. మాకు రాజు కావాలి అన్నప్పుడు దేవుడే స్వయంగా సౌలు గురించి సమూయేలుతో చెప్పాడు. నేను కోరుకున్నవాడు ఇక్కడే. ఇశ్రాయేలు అందరూ వరుసగా నిలబడితే, అందరు జనమంతా గుంపుగా నిలబడితే ఈయన ఎలా ఉన్నాడో తెలుసా చూడడానికి? అందరు ఈయన భుజాల దగ్గరికి వచ్చారంట. సౌలు రాజుకి అందరు భుజాల వరకే ఉన్నారు. అంత ఎత్తున్నవాడు ఎవడు లేడంట. ఆ గుంపు ఆ సమాజంలోనే లేడంట. అయినా నన్ను రాజుని చేస్తారని భయపడి పారిపోయి వంట పాత్రలు ఉంటే చూడండి, గిన్నెలు, పెద్ద పెద్ద పాత్రలు, ఆ పాత్రలో దాక్కున్నాడంటే ముడుచుకొని, అంత ఎత్తున్నవాడు కాస్త పోయి ముడుచుకొని అందులో దాక్కున్నాడంట. పట్టుకొచ్చి తీసుకొచ్చి దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇదే అని చెప్పాడు. ఇతను అభిషేకించు అంటే అప్పుడు అభిషేకించాడు. సాధారణంగా ఇతడు తప్పు చేసినందువల్ల ఇతన్ని దేవుడు ఎన్నుకోలేదు అనే ఆ భావన చాలా మందిలో ఉంటుంది. కాదు, ఇతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు ఆశించారు, ఈయన్ని పెట్టు అని చెప్పి దేవుడు ఈయన్ని ఏర్పాటులో తీసుకొచ్చాడు. సరే, అమాలేకీలతో యుద్ధం జరిగేటప్పుడు అమాలేకీలతో ఈయన ప్రస్తావన వచ్చినప్పుడు అమాలేకీలతో యుద్ధం ప్రస్తావన రాకుండా ఈయన కథ చెప్పలేము. ఎందుకంటే ఈయన పతనం ప్రారంభమైందే ఇక్కడ నుంచి. కాబట్టి ఈయన పతనం ప్రారంభమైంది అందుకంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అనుకోండి. దావీదు మీద ద్వేషం దగ్గర నుంచే ఇతనికి పతనం ప్రారంభమైంది. సరే, విషయానికి వస్తున్నాను చూడండి. 15వ అధ్యాయంలో 10-11 వచనాలు ఇలా చెప్పబడుతుంది. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు దేవుడు. ఎవరు నిర్ణయించారని చెప్తున్నారు ఇక్కడ? దేవుడే స్వయంగా. నేనే నిర్ణయించాను ఆ రోజు. అతన్ని నిర్ణయించినందుకు నేను చాలా పశ్చాత్తాపపడి బాధపడుతున్నాను. అతన్ని నిర్ణయించకుండా ఉండవలసిందేమో అన్నట్టుగా దేవుడే ఈ ప్రస్తావన చేస్తూ వచ్చాడు. యాజకులు మాత్రమే అర్పించవలసిన బలిని చూడండి 13వ అధ్యాయం 8-9 వచనాల్లో. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన ఎదురు నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎదురు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించారు. యాజకులు మాత్రమే అర్పించవలసిన దహన బలిని రాజుగారు అర్పించారు. ఏంటి అంటే ఏదైతే పద్ధతి పాడు లేదు ఈయన దగ్గర. ఎవరు అర్పిస్తే ఏం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటి? అర్పణ. అర్పణ అర్పిస్తే ఆయన చల్లబడతాడు. ఆయన చల్లబడితే మన పక్షాన పనిచేస్తాడు. అవునా? పద్ధతి పాడు లేకుండా ఇప్పుడు దొంగిలించిన సొమ్ము దేవుడికి ఇస్తే దశభాగించినట్టు అవుతుంది. పద్ధతి ఉండద్దు, ఒక నీతి నియమం క్రమం అనేది ఉండద్దు దేవుడి సన్నిధిలో. ఈయనకి అది లేదు. ఈయన ఏం ఇక్కడ
సేవకులు ప్రత్యేకం అని చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. దేవుని క్రమం కోసం మాట్లాడు. మనం అందరం సేవకులమే. ఆ మాటకు వస్తే మనం అందరం ఒకటే. స్టేజ్ మీద నిలబడ్డ వాళ్ళకి ఏదో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని నేనేం చెప్పడం లేదు. కాకపోతే మన సమర్పణ స్థాయిని బట్టి మనకు విలువ గౌరవం దొరుకుతుంది తప్ప, మన సమర్పణ మన త్యాగాన్ని బట్టి తప్ప సేవకులు గొప్పవాళ్ళు మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పడం కోసం నేనేం చెప్పడం లేదు. కానీ దేవునికి ఒక క్రమం ఉంది అని చెప్పడం కోసమే చెప్తున్నాను. 22వ అధ్యాయం 18-19 వచనాల్లో రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 మందిని ఆ దినమున చంపేశారు అనే మాట చదువుతాం. 85 మంది దేవుని సేవకుల్ని చంపడానికి సౌలు రాజు కారణమయ్యాడు. ఎందుకు? వీళ్ళు దావీదుకి సహాయం చేస్తున్నారేమోనని ఇతనికి అనుమానం. ఒక్కసారి పాపం కలిగిన భ్రమ ఇతన్ని ఎక్కడికి తీసుకొచ్చింది అంటే దేవుని యాజకుల్ని కూడా కత్తితో నరికి చంపాలని అంత కర్కశత్వం క్రూరత్వానికి తీసుకుని వచ్చాడు. సమూయేలుని కూడా అతడు కప్పుకున్న దుప్పటి పెట్టుకుని లాగుతాడు. ఇవన్నీ ఏంటి అంటే ఇతడు భ్రమలో ఉన్నాడు. పాపం అతనిలోకి ప్రవేశించింది. అహంకారపూరితమైన మనసు ఇతనిలో ఉంది. పైగా తన బలులు అర్పిస్తున్నాడు. మళ్ళీ దావీదుతో సమాధాన పడేటప్పుడు ఏమనిపిస్తాడు తెలుసా? నాయనా దావీదా, నిన్న నేను కలిగింది ఎంత ప్రేమ పలుకోది. నాయన సొంత అల్లుడు బిడ్డని పెళ్లి చేసిన అల్లుడిని చంపడానికి పరిగెడుతూ దయ్యం బట్టి ఆ దయ్యం పోయినప్పుడు అంత ప్రశాంతంగా కనబడి అప్పుడు అంటాడు, నాయన దావీదా, నిన్ను నేను తరిమేనా? ఎంత పాపం చేశాను, నన్ను క్షమించిన ఆయన దావీదు అని అంటూ ఉంటాడు. మళ్ళీ ఇంట్లోకి వెళ్దాంరా, భోజనం చేద్దాంరా అని ఈయన తీసుకెళ్తాడు. ఆయన భోజనం చేస్తూ ఉంటే ఈటు తీసుకున్నాడు, విసిరితే అది ఎంత పెద్ద మరి డైనింగ్ టేబుల్లో ఎదురుగా ఉంటుంటాడు. ఆయన విసిరితే ఏమనుకుని విసిరాడంట? నేను విసురుతాను దీన్ని. నేను విసిరినప్పుడు అతడి గుండెల్లో నుంచి దూసుకొని పోయి ఆ ఫోర్స్కి, ఆ విసురుడికి ఈ మనిషిని కూడా అది లేపుకొని పోయి గోడకు గుచ్చుకుంటుంది. అప్పుడు మన ఫోటోలు ఎలాంటి తీస్తాం చూడు గోడకి. ఆ ఈట ఎవరిని ఎలాంటి తీయాలని కోరుకున్నాడు సౌలు? దావీదు విసిరితే పోయి గోడ ఈయన లోపం నుంచి గుచ్చుకొని ఈయన తీసుకొని పోయి గోడ గుచ్చుకోవాలంట. ఎలాడుతూ ఉండాలంట దావీదు. అదంట ఈయన ఊహ. ఎంత క్రూరమైన ఊహ ఊహించుకున్నాడు చూడండి. ఇలా చంపాలి దావీదుని. ఎందుకు చంపాలి? ఏం చేశాడు నీకు కీడు? దావీదు ఏం కీడు చేశాడు చెప్పగలరా? ఇశ్రాయేలు దేశంలో ప్రజల్లో ఎవ్వరూ ఎదుర్కోలేని గొల్లియాతుని ఈయన కొట్టి చంపాడు. ఎవ్వరూ చేయలేని పనిని గొల్లియాతుని ఈయన కొట్టి చంపాడు. తప్ప ఒప్ప? తప్ప ఒప్ప? ఒప్పేగా. ఒప్పేగా. మరి ఒప్ప అయితే ఏమి రోగం ఈయనకి? ఏం పనులు ఏమి? పాపం వలన కలిగిన భ్రమ ఇది. ఏం చేస్తున్నాడో తెలియట్లా, ఏం జరుగుతుందో తెలియట్లా. గజిబిజి వాతావరణం పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గం, భయం లేని తను, క్రూరమైన మనసు. దావీదును చంపాలనుకోవటంలో గల ఉద్దేశం, యాజకులను చంపాలనుకోవటంలో గల ఉద్దేశం. 23వ అధ్యాయంలోకి రండి. 7వ వచనంలో దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడియలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మునిపడి ఉన్నాడు. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించననుకునేను. దేవుడు అంట దావీదును చంపు సౌలా అని అప్పగించాడు అనుకుంటున్నాడు. దయ్యం పట్టింది ఎవరికి? సౌలు. వదిలించేది ఎవరు? దావీదు. ఇప్పుడు సౌలు ఏమనుకుంటున్నాడు? దావీదును చంపడానికి. దావీదు ఒక చిన్న ఊర్లో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడని, చుట్టూ గడియలు వేసి ఉన్నాయి, లోపల ఉన్నాడు, పారిపోయే అవకాశం లేదు అనుకొని వచ్చాడంట. వచ్చి ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు దేవుడే నాకు దావీదుని అప్పగించాడు, చంపమని చెప్పి అప్పగించాడు. దేవుడు అప్పగించాడు. ఎంత భ్రమపడుతున్నాడు ఆయన. ఇంతకాలం వస్తుంది దావీదుని కాపాడింది ఎవరు? అక్కడ దేవుడే. ఈయన ఏమనుకుంటున్నాడు? ఇది భ్రమ కాదా? మీకు అర్థమవుతుంది కదా భ్రమ గురించి మాట్లాడడం కోసం. అంటే అక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది, ఈయన ఊహలు వేరే ఉన్నాయి. పాపం ఒక మనిషిలోకి ప్రవేశించినప్పుడు
నిజాన్ని గుర్తించలేడు. మనం 100 చెప్పని మంచి చెప్తున్నా కూడా ఏమంటారు తెలుసా, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని చెప్తున్నావు, నాకు అర్థమవుతుంది. అపాలజీ చెప్పాలనుకుని చెప్పినా, లేక జరిగింది అది కాదండి, ఇది జరిగింది, మీరు తప్పుగా అనుకోకండి, పోనీ నా కోసం మీరు నా విషయమై బాధపడ్డానికి క్షమించండి అని అన్నా కూడా వీళ్ళు ఎలా అంటారు తెలుసా, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట చెప్తున్నావు, లేకపోతే ఈ మాట ఎందుకు చెప్తావు, నువ్వు వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నావు, నువ్వు నా పక్షాన్ని అంటే నిజంగా వాళ్ళ పక్షాన్ని మాట్లాడేది అనుకో. అంత అక్కసెందుకు, అంత అసూయ ఎందుకు? ఇప్పుడు వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతూ నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? వాళ్ళ పట్ల నీకు ఏమున్నట్టు చెప్పట్లా, మీకు తెలిసి కూడా చెప్పట్లా. ద్వేషం, అసూయ ఉంది. ఇప్పుడు అసూయ నీ లోపల ఉంది అంటే నీ హృదయం సరిగ్గా ఉన్నట్టేనా? లేనట్టు కదా. ఇప్పుడు భ్రమలోకి ఎలా ఎంత చెప్పినా మొదటికి వస్తారు స్వామి. ఎంత చెప్పినా మొదట ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే పోతాను. నాకు అనిపించింది ఆర్టీసీ బస్సు ఊర్లన్నీ తిరిగి ఎక్కడ చేరింది, సాయంత్రానికి డిపోకి చేరినట్టు మళ్ళీ కదా. పొద్దున్నే డిపో నుంచి బయలుదేరింది దాని టైం ప్రకారం, దాన్ని తిరగటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోద్ది, మళ్ళీ డిపోలోకి పోద్ది. వాళ్ళు బ్రేకులు ఆయిల్ చూసుకోవాలి కాబట్టి డిపోలోకి పోయినట్టు. ఎంత అయినా చెప్పు, ఎందుకు తెలుసా? లోపల ద్వేషం ఉండటం వల్ల విషయాన్ని అంగీకరించలేము. అది మెల్లమెల్లగా నేను ఎక్కడికి తీసుకెళ్ళేది తెలుసా? నిజాన్ని, కళ్ళ ముందు జరుగుతున్న నిజాన్ని గుర్తించలేని భ్రమలోకి తీసుకెళ్తుంది. కళ్ళ ముందు నిజం కనబడుతున్న భ్రమలోకి తీసుకెళ్తుంది నిన్ను ప్రేమించేవాడు నీకు తినడానికి ఇచ్చిన అనుమానంగా చూస్తావా చాక్లెట్? ఇప్పుడు ఏమని, ఇందులో ఏమైనా కల్పించారా? ఎందుకు? నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు నిజాన్ని గుర్తించలేవు, మంచిని గుర్తించలేవు. దేవుడే నీ పక్షాన పని చేస్తున్నాడని చెప్పిన, దేవుడే చేస్తున్నాడు, దెయ్యం చేస్తున్నాడు ఎవరు తెలుసు అనుకుంటాం. ప్రార్థన చేస్తున్నావు నీకోసం అంటే, అందరిని వదిలిపెట్టి నా కోసమే చేస్తున్నావు అని అంటే అర్థం ఏంటో. ప్రతి దానికి ఇలాంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. కారణం భ్రమ. సౌలు రాజు చూడండి, దేవుడే నాకు అప్పగిస్తున్నాడు. 23వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ దైవజనుడు మరో మాట చెప్తున్నాడు. జనాల్ని ఆశీర్వదించుతున్నాడు కూడా ఈయన జనాల్ని ఆశీర్వచనాలతో ఆశీర్వదించుతున్నాడు. అది కూడా వచ్చి ఆయనకి కొద్దిగన్నా దేవుని భయం లేనివాడు తన చుట్టూ ఉన్న ప్రజల్ని ఎవరి పేరుతో ఆశీర్వదిస్తున్నాడు? మళ్ళీ యెహోవా ఆశీర్వాదం మీకు కలుగును గాక అంటున్నాడు. ఈయన అనంగానే వచ్చేస్తాయంటే కుప్పలు. తనకి దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త భ్రమగా మారిపోయింది. ప్రేమించడం మానేశాడు, ప్రేమించలేని వాడిగా అయిపోయాడు. ఆ భ్రమ అతన్ని ఆవరించిన దురాత్మ వలన కలిగింది. ఈ కారణంగా అతని జీవితం ఎంత దారుణంగా ముగిసిందో మనం చివరి అధ్యాయాల్లో చూస్తాం. 31వ అధ్యాయానికి రండి. భ్రమ అతని బ్రతుకుని ఎలా చేసిందో చూడండి. 31వ అధ్యాయం 3-4 వచనాల్లో చూడండి. యుద్ధంలో సౌలు ఓడిపోతుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి చూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములు మోయవానికి చెప్పగా అతడు భయం చేత అలాగు చేయనొల్లకునేది కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడేను. ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రాజు, గొప్ప రాజు, చాలా కాలం పాలన చేసిన రాజు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు, ప్రవక్త చేత అభిషేకించబడిన రాజు. ఈయన బ్రతికి ఎలా ముగిసిపోయిందో చూడండి. చచ్చేటప్పుడు కూడా ఆ అహం చావాల చూడండి. సున్నతి లేనివాడు అంట, ఎవడో సున్నతి లేనివాడు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం, నన్ను చంపడం ఏంటి? నీకు సున్నతుండే ఏం ప్రయోజనం? నీకు సున్నతుండే ఏం ప్రయోజనం? వాడెవడో అమాలీకీయుడు ఎవడో వచ్చి నన్ను చంపుతాడు అనుకుంటున్నావే కానీ అసలు నువ్వు ఇశ్రాయేలీయుడు అయి ఉండి నీకేం ప్రయోజనం చేకూరింది? బ్రతకంతా
పగతో రగిలిపోయి పగ 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 దావీదు మీద పగ 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 సుఖపడిన దినాలు ఎక్కడున్నాయి? రాజే, సింహాసనమే, సకల సంపదలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఎప్పుడింట్లో ఉన్నాడు? పారిపోయినాడు. ఈయన కూడా అడుగులేంటే తిరుగుతున్నాడుగా. ఈయన రాజే, ఆయన వెంటబడుతూ ఈయన కూడా అటే తిరుగుతున్నాడుగా. అరణ్యంలో, కొండల్లో, గుహల్లో, అడవుల్లో తిరుగుతున్నాడుగా. ఈయన ఎక్కడ ఉండి పాలన చేశాడు? ఈయన ఎక్కడ ఉండి సుఖంగా ఉన్నాడు? ఈ ద్వేషం, అసూయలు కూడా మనల్ని సుఖంగా ఉంచవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ద్వేషము, అసూయలు కూడా, నేను చాలాసార్లు అన్నాను ఈ మాట, నేను ఎవరిని ద్వేషిస్తున్నానో ఆ విషయం వాడికి తెలియదు. వాడి హ్యాపీగానే ఉన్నాడు, తిరుగుతున్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు. కానీ నేనే ఇక్కడ రగిలిపోయి 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 గుండెని తీసి మంటకి ఎలాడు కట్టినట్టు బాధ. వాడు కనపడితే ఒక బాధ, కనపడకపోతే 3 రోజులు కనపడలేదు అదొక బాధ. ఎంత సుఖపడుతున్నాడో, ఎంత హ్యాపీగా ఉన్నాడో, నాకు కనపడకుండా ఎక్కడ దాక్కున్నాడో, ఏం తింటున్నాడో, ఏం సంపాదిస్తున్నాడో అని అదొక బాధ. కనపడితేనేమో సిగ్గు లేకుండా నాకు ఎదురుగా వచ్చాడు అని ఇలా అనుకుంటాం. కనపడకపోతేనేమో ఏ ఊరికి పోయాడు అందరిని అడగాలి. మళ్ళీ ఏంటి గిలి, ఏంటి బాధ? ద్వేషం వలన వచ్చిన బాధ ఇది. ద్వేషం వలన కలిగిన బాధ ఇది. మాట్లాడితేనేమో మాట్లాడాడు, సిగ్గు లేకుండా మాట్లాడాడు. మాట్లాడకపోతేనేమో చూసారా ముఖం మార్చుకొని పోతుంది ఈవిడ, చూసారా ఈవిడ ముఖం మార్చుకొని పోతుంది అని. ముందు పోతేనేమో ఏం పని లేదు కాబట్టి ముందొచ్చి కూర్చుంటుందండి. ఈమె కూడా పాపో బాబో ఉంటే అని అంటాం. లేదు అనారోగ్యంతో ఉన్న అత్త ఈమె కూడా ఉంటే సరిపోయేది. వాళ్ళ అత్త ఎప్పుడు మంచాన్ని పడితే అప్పుడు నేను చూడండి అంటే వీళ్ళిద్దరు పగ కోసం ఎవరి మంచం ఉపయోగపడి వాళ్ళ అత్త మంచం పాలవ్వాలి. ఈ ద్వేషాలు ఏం కోరతామో తెలియదు. ఈ ద్వేషాలు ఎటువైపు తిరుగుతాయో తెలియదు. ఈ ద్వేషాలు చివరికి భ్రమలో బ్రతుకుతాం, భ్రమలో బ్రతుకుతాం. ఈ భ్రమ మనకు కలగకూడదు మిత్రులారా. నిజంగా దేవుని ప్రేమిస్తే మళ్ళీ ఒకసారి ఆ చదివి ముందుకెళ్దాం. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారు ఏం చేస్తారు? చెడుతనను అసహ్యించుకుంటారు. స్నేహితులారా, ఆ చెడు మన లోపలికి పడచొప్పకుండా కాపాడుకుందాం. మనం ఎవరం అతీతులం కాము. దీనికి అందరం ఒకటే, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు ఎవరం అతీతులం కాము. ఎందుకంటే మనం మనుషులమే కాబట్టి దేవుడే మన స్థితులను, పరిస్థితులను కాపాడాలి. ఎలా కాపాడగలుగుతాడు? 3వ మాట చెప్తాను చూడండి. యూదుల గురించి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో యూదులను గురించిన ప్రస్తావన ప్రభు చేశాడు. దీంట్లో నుంచి నేను 2-3 తలంపులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం ఒక్కసారి 2వ వచనం చూడండి. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు. దేవునికి సేవ చేయుచున్నానని చంపుతూ ఎవరిని? దేవుని సువార్త చేసే సేవకుల్ని చంపుతూ, దేవుని పరిచర్య చేసే సేవకుల్ని కొడుతూ, తిడుతూ, ద్వేషిస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, ఇవన్నీ చేస్తూ మేము ఇలా ఎందుకు చేసేమనుకుంటున్నారు? దేవుని సేవ బాగా జరగాలని పాస్టర్ గారిని ఇబ్బంది పెడుతున్నాం అన్నాడు ఒక రోజు ఒక సంఘటన మన సమావేశంలోనే. ఎందుకండి అంత ఇబ్బంది పెడుతున్నారు మీ పాస్టర్ గారిని అంటే, ఈ మాత్రం ఇబ్బంది పెట్టకపోతే సేవ బాగా జరగదండి అన్నాడు ఆయన. మీకు తెలుసా ఇలా ఉంటుందని? మీకు తెలుసా ఎందుకు ఇదంతా? సేవ బాగా జరగాలి. ఏమైనా ఉసురు తగులుతుంది అన్న, ఉసురు తగులుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉసురు అంటే తెలిసింది, తెలంగాణ అంటే ఆ వైపు వాళ్ళ కలకల మీకు తగిలిద్ది అని అంటారు. కలకల అంటారు, వాడు ఏడుపు అన్నట్టు. వాళ్ళ శ్రమ, దాని తాలూకు ఆ పెయిన్ తాలూకు శిక్ష మీకు వచ్చింది అని ఉద్దేశం. వాళ్ళ కలకల మీకు తగులుతుంది, ఉసురు తగులుతుందండి. ఒకవేళ అతను చేయకపోతే తను పిలిచిన యజమానికి లెక్క చెప్పుకుంటాడు. నువ్వు ఆ యజమానివి, ఆయన ఎవరు యజమాని మీ ఇద్దరు అంటే నీకు తెలియకుండానే మంచి చేయాలి అని యజమాని సింహాసనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నన్ను డామినేషన్ చేసేవాళ్ళు ఏం కోరుకుంటున్నట్టు? నా యజమాని సింహాసనాన్ని వాళ్ళు కోరుకుంటున్నట్టు. నా యజమాని సంఘాలు ఇలా చెప్తారు, మేము చెప్పినట్టు వింటేనే వింటాం.
నేను ఎవరు చెప్పినట్టు వినాలి న్యాయంగా? ఫస్ట్ దేవుడు చెప్పినట్టు వినాలి. రెండోది ఎవరు చెప్పినట్టు వినాలి? మనకు ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఈ రెండు కాదని మూడో అడ్మినిస్ట్రేషన్ వచ్చిందని అర్థం ఏంటి? వాళ్ళిద్దరే వీళ్ళు ముందుకున్నట్టయితే. ఎవరిద్దరి? ఫస్ట్ దేవుడి సింహాసనం, నెక్స్ట్ మనకి నాయకులుగా ఉన్న వారి అధికారాన్ని మనం పొందుకున్నట్టే. ఇది ఎంత పాపం? దీనికి అసలు పరిహారం ఉంటుందా చెప్పండి? కోళ్ళు కొరిపోతే మేకను కొరిపోద్దా? ఈ పరిహారానికి ఈ పాపాన్ని ఏ విధంగా పరిహరించాలి మీకు అర్థమవుతుందో లేదు? ఏం చేస్తే ముక్కంతా ఊడిందాక నేలకు రాసిన పాపం పోదు. ముక్కంతా ఊడిందాక నేలకు రుద్దుకున్న పాపం పోదు. నేనెవడిని ఆఫ్టర్ నా స్థానంలో ఇంకొకడు ఉన్నా ఆడు మనిషే, మేమెవరు. కానీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడే నిత్యుడు, ఆయన సింహాసనాన్ని గుంజుకుంటున్నారన్న అర్థం అనమాట. ఎందుకు గుంజుకునేది? మీరు ఫాలో అవుతున్నారు. ఎందుకు? సేవ బాగా జరగాలనే ఉద్దేశంతో. సేవ బాగా జరగాలనే ఉద్దేశం తప్ప రైటా? రైటే. రైట్, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. రైటే కానీ విధానం సరిగా, అది రైటే కానీ విధానం సరిగా. అప్పుడు తెలియకుండానే వీళ్ళు అదే చేశారండి. నేను ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నాను అంటే, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. ప్రభు చెప్తున్న మాట అపోస్తలులతో, మిమ్మల్ని చంపు ప్రతివాడు, వాము ఆ రోజు చంపారంటే ఇంకా మిమ్మల్ని చంపు ప్రతివాడు. అమ్మా ఈరోజు ఒక స్వార్థికుని చంపా, మన దేవుడికి నేను చాలా చెప్పండి ఏం చేసి అనుకుంటాడు వాడు? అమ్మ చాలా గొప్ప సేవ చేసే, చేతులన్నీ రక్తంతో తడిసిపోయినాయి, వాడిని చంపా అనుకున్నారు. అది సేవేనా? వాస్తవంగా సేవకు ఆటంకం కాదు. తెలియక ఈ ఆలోచనలు చాలా చోట్ల ఉంటాయి, ఈ తలంపులు చాలా చోట్ల ఉంటాయి. ఒక సంఘంలో పాస్టర్ గారి ఇల్లు ఉంది, దాన్ని రీమోడల్ చేస్తూ నీట్గా చేస్తూ ఉన్నారు. ఒక చాలా మంచి మందిరం కట్టుకున్నారు, ₹1 కోటి పెట్టి మందిరం కట్టారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తి 10 కోట్లు అయింది, చర్చ ఆస్తి. ఒక 10 కోట్లు 15 పైనే ఉండొచ్చు, 15 కోట్ల పైనే ఉంటుంది. వాళ్ళ చేతిలో ఒక 50 లక్షలు ఉంది డబ్బులు చర్చిలో. ఏం చేద్దాం? రీమోడల్ చేద్దాం, ఇంకా మంచిగా చేద్దామని చెప్పి దాన్ని అంతా వాష్రూమ్ అదంతా పెద్దగా చేయించాను. నేను వెళ్ళి అక్కడ స్థలాన్ని చూశాను. నేను వాళ్ళ మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి, మన సహవాసమే వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత అంతా చాలా బాగుంది. బాత్రూము అందులో పడుకోవచ్చుకో, అంత పెద్దగా నీట్గా శుభ్రంగా చేశాను, భలే ఉంది. నేను అన్నాను, ఇన్ని సౌకర్యాలు చేశారు, కంఫర్ట్ ఏంటి, కనీసం రెస్టారెంట్ పెట్టలేకపోయారేంటి అని అన్నాను. వాళ్ళ మొక్కలు చూసుకున్నాను, మెరమంటాలు చూసుకున్నాను. మళ్ళీ అడిగాను, నేను ఏదో ఉంది ఇక్కడ మతలబ్ తెలుసు మనకి, వాడు తెలియదన్నా అయిపోతుంది. సగం అయితే క్యూరియాసిటీ పెరగదా మనకి? ఏదో జరిగిందో తెలియాలి అనిపిదా మనకి? క్యూరియాసిటీ అంటాం దాన్ని. అబ్బా ఏదో జరిగింది, ఏమైంది అనిపిస్తా అని చెప్పేవారు. 2-3 సార్లు అడిగిన తర్వాత ఏం చేద్దామన్నా ఆల్రెడీ తెచ్చాం, దాన్ని ఫిట్ చేసే రోజే పాపం 76 సంవత్సరాల సంగతి పెద్ద ఆయన అతి కష్టం మీద మే నెలలో పని జరుగుతుంటే చూడటానికి వచ్చాడు. ఎండలో దగ్గరే పక్కనే వచ్చాడు. వచ్చి చూసి, ఇదిగో ఈ వెస్టర్న్ కంపౌండ్ కనుక పెడితే మీరు నేను చర్చికే రాను అన్నాడంట. ఆయన ఏ అంకులు ఎందుకు అంటే పాస్టర్ గారు సుఖపడడు అన్నాడు. ఏమన్నాడట? పాస్టర్ గారు సుఖపడడు, వెస్టర్న్ పెడతారా మీరు, నేను చర్చికే రాను, నేను చర్చికి రావాలంటే మర్యాదలు దీన్ని రెట్నిచ్చేసి ఇండియన్ మామూలు తీసుకొచ్చి పెడితే అప్పుడు నేను చర్చికి వస్తా అని అంటే, అప్పుడు వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని పాపం దీనికోసం అంకుల్ని ఎందుకు చర్చి మానేపించాలే అని చెప్పేసి మళ్ళీ కిరాయి వేస్ట్ అయితే మళ్ళీ 250, మళ్ళీ ఒక 250 తీసుకెళ్ళి దానికి 250 మొత్తానికి ఎక్కడ చోటు తెచ్చారు. అది తెచ్చి రిటర్న్ చేసి వచ్చేసి ఇది పెట్టేమన్నా, అందుకని ఇలా జరిగింది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే అంకుల్ ఆ పని చేసింది? సేవ సేవ బాగా. నేను అన్నాను, ఒరే ఎవడొచ్చినా వాష్రూమ్కి ఎన్ని నిమిషాలు
2-3 నిమిషాలు, పోను 5 నిమిషాలు, 5 నిమిషాలని ఈయన సుఖపడిపోయి కళ్ళ పెంచేస్తాడా? మరి ఇదేమి కర్మ అంటే ద్వేషం తాలూకు ఉన్న స్థితి, ద్వేషం తాలూకు ఉన్న స్థితి, సత్యాన్ని వాస్తవాన్ని చూడనీయదు. పాపం వలన కలుగు భ్రమ, ఆ ద్వేషం మనసులోకి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, మిమ్మలను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా యూదులు అపోస్తలుని చంపుతూ యూదులు దేవుని సేవగా భ్రమపడ్డారు. ఇలా చేస్తూ తాము దేవుని ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉన్నారు నాటి ఆది సంఘ ప్రముఖులు. ఇంతకీ చివరిగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఆలోచించాలి. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? మన ప్రేమ వాస్తవమో కాదో అసలు ఎలా తెలుసుకోవాలి? ప్రభు చెప్పాడు, ఆ తర్వాత అపోస్తలులు కూడా దాని గురించి చెప్పాడు. యోహాను మొదటి పత్రిక చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కావు. ఈ మాటలు మనకేమి నేర్పిస్తున్నాయి? దేవుణ్ణి ప్రేమించడం అంటేనే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుట. మొన్న పాస్టర్ గారు అడుగుతూ పెళ్లిలో ప్రసంగిస్తూ పాస్టర్ గారు మాట్లాడారు, ఈ వాక్యమేగా ఆయన చూపించింది, ఈ వాక్యమేనా? బైబిల్ లేనట్టుండే ఆ రోజు మన దగ్గర, అందుకని ఈ వాక్యమే. ఏమని అడిగారు? కాదు, మీరు గొనుకుతారు ఎందుకు? టైం లేదు ఇక్కడ. గొనుకుతారు ఎందుకు చెప్పండి? ప్రేమించటం సులువా, విధేయత చూపించడం. ఆ బెంగళూరు కూడా వచ్చారు ఇప్పుడే అనుకోకుండా. ప్రేమించటం సులువా, విధేయత చూపించడం సులువా? ఏది సులువంట? విధేయత చూపించటం కాదు, తప్పు అన్నమాట. అసలు ఆ ప్రశ్నే తప్పు. ఆ ప్రశ్నే తప్పు. ఎందుకు ప్రశ్న తప్పు అని అంటే, నేను కావాలని వాంటెడ్ చెప్తున్నాను, మీరు విన్నారు కాబట్టి ఆ ప్రశ్నే తప్పు అంటున్నాను. ప్రేమించడం సులువా, ఇంకొకటి ఏంటి? విధేయత చూపించడం సులువా? ప్రశ్నే తప్పు. ప్రశ్న పక్కన వారేయండి. ప్రశ్న 3వ వచనం చదవండి. ఏముందంటే, మనము అసలు ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించడం. మొదట దేవుణ్ణి ప్రేమించిన వాడు ఏం చేస్తాడంటే విధేయత చూపుతాడు. ప్రేమిస్తున్నాం అనే దానికి గుర్తు ఏంటి అని అంటే విధేయత. రెండు కలిసి ఉంటాయి. ఎప్పుడు విధేయతకు వేరుగా ప్రేమ ఉండదు, ప్రేమకు వేరుగా విధేయత ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళని గౌరవిస్తావో, ఎవరిని గౌరవిస్తావో వాళ్ళకు లోబడతావు, ఎవరికి లోబడుతున్నావో వాళ్ళని ఆరాధిస్తావు, వాళ్ళని గొప్పగా ఎంచుతావు. ఎవరిని ప్రేమిస్తావో వారిని ఉన్నతంగా చూసుకుంటావు. ప్రేమలో నుంచి పుట్టుకొస్తాయి. ఏంటవి? విధేయత, గౌరవం, ఇవన్నీ కూడా ఆ ప్రేమలో నుంచి పుట్టుకొస్తాయి. ఇప్పుడు చదవండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, దేవుణ్ణి నిజంగా ప్రేమించడం అంటే ఏంటి అంటే, నిజంగా ప్రేమించడానికి గుర్తులు ఏంటండి, రుజువులు ఏంటండి అంటే ఆయనకు లోబడటం. అదే ఆజ్ఞలను గైకొనడం. అదే ఆజ్ఞలను గైకొనడం. ఆజ్ఞలను గైకొనడం లేదు కానీ నువ్వంటే నాకు బాగా ఇష్టం, చింపి చూపుతాను అనుకో, ఏముండదు అక్కడ. చింపి చూపద్దు, చేసి చూపాలి. ఏంటది? ప్రేమిస్తున్నాం అనే దానికి గుర్తు ఏంటంటే చేసి చూపించాలి. తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. రుజువేంటి? తాను నిద్ర మానుకుంటుంది, వాడిని చూసుకోవడానికి తిండి మానుకుంటుంది, శుభ్రం కూడా మానుకుంటుంది. 1-2 మేలు చేసినా కూడా శుభ్రం మానుకుంటుంది. ఇవన్నీ మానుకొని ఈ బిడ్డకు ఆ తల్లి సేవ చేస్తుంది. గుర్తేంటి ప్రేమిస్తుంది అనడానికి? ఇవి భరించడమే. ఆ తల్లి వాడిని ప్రేమిస్తుందా లేదా, నేను బాగా ప్రేమిస్తున్నా అనడానికి గుర్తేంటి? ఇవన్నీ భరించడమే. ప్రేమించింది కాబట్టి ఏం చేసింది తల్లి? ఆ బిడ్డకు పని చేసింది.
అది డిసెంబర్ నెల, జనవరి నెల, చలికాలం అయిన వాడు ఒళ్ళు తగ్గినా కూడా వీడు వస్తే ఇంకొకటి తీసుకురా అని అంటదా? వీడు వద్దు నాకు ఇంకొకటి, వాడిని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎన్ని నైటీలు మార్చుకుంటారు పాపం కదా. ఇప్పుడంటే డైపర్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది. మరి అప్పుడు ప్రేమ, ఆ తల్లి ప్రేమ ఆ బిడ్డ మీద ఉండటం వల్ల సకల చాకరీ చేసింది కాబట్టి ఈరోజు అందరం ఇలా ఉండగలిగాం. ఈరోజు అందరం ఉండగలిగాం. మొదట ఏం చేస్తే ఇవన్నీ జరిగినాయి? అది ప్రేమించింది కాబట్టి ఆ తర్వాతి పనులు జరిగినాయి. అందుకే నన్ను తప్పుగా అనుకోకండి. వాక్యం దగ్గర నేను ఖచ్చితంగా శండ శాస్త్రులాగానే ఉంటా. ఎవరు చెప్పినా తప్పుని తప్పే అంట. ఇమ్మానుయేల్ గారైనా అంట, ఎంపీ గారైనా అంట. దీంట్లో నో కాంప్రమైజ్. ఉంటే ఉంటాం, పోతే పోతాం. అంటే ఇక్కడైతే ఎక్కడైతే ఇది మాత్రం వాక్యం దగ్గర చచ్చిన కాంప్రమైజ్ కాదు పెట్టుకోండి. మీ అభిమానాలు మీరు ఉంచుకోండి. వాక్యం దగ్గర అభిమానాలు పనికిరావు. బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం నేర్చుకోవాల్సిందే. ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకొని తీరాల్సిందే. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను కావాలనే చెప్పాను ఈ విషయం. ఆ రోజు అది కాదు కాబట్టి ఈ రోజు మీరు గుర్తించాలని నేను చెప్పాను. ఇందులో అనుకోకుండా చెప్పింది కాదు, కావాలని చెప్పాను. సరే, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం అనే దానికి గుర్తు ఏంటి అని అంటే, మనం ఆయన ఆజ్ఞలు ఏం చేస్తున్నాము? గైకొనడం, పాటించడం, నెరవేర్చడం అని చెప్పాడు. త్వరగా మరో 2 సందర్భాలు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు మీరు ఏం చేస్తారు? అది ప్రభు చెప్పిన మాట. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారు? మీరు నేను చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తారు. ఎంత చెప్పినా చేయట్లేదనుకో, ఎవరు చెప్పారో వాళ్ళ మాట మనం ఏం చేయట్లేదు అన్నట్టు అర్థం. భార్య ఎంత చెప్పినా ఆ మాట భర్త చేయట్లేదు, అది ఉపయోగం అయితేనే లే. ఎంత చెప్పినా చేయడం లేదనుకో, ఆయన ఏం చేయట్లేదు అంటావండి. ఇప్పుడు ఓ అమ్మ, ఇది మీకు నేను గొడవలు పెట్టి పంపినట్టు, నేను మీకు గొడవలు పెట్టి పంపినట్టు కాకూడదు. ఆలోచన చేసుకోండి. అవసరమైతేనే, అది విలువైనవి అయితేనే, జీవనానికి జీవితానికి ఉపయోగపడినవి అయితేనే. పిల్లలు ఎంత చెప్పినా తల్లిదండ్రుల మాట వినడం లేదనుకోండి, అర్థం ఏంటి? ఈ పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయడం లేదు? ప్రేమించడం లేదు. చెప్తే వినడం లేదు అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వినడం, ప్రేమించడం. ప్రేమించిన పిల్లలనుకో తల్లిదండ్రుల మాట ఏం చేస్తారు? వీళ్ళు విధేయత చూపుతారు. అక్కడే 21వ వచనంలో చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే అంటే విధేయత చూపించిన వాడే ప్రేమ కలిగి ఉంటాడు. లేకపోతే కాదు, ప్రేమ కలిగి ఉండిన వాడే ఏం చేస్తాడు? చివరికి విధేయత చూపుతాడు. ప్రేమలో నుంచి పుట్టుకొస్తుంది విధేయత, గౌరవం. ప్రేమలో నుంచి పుట్టుకొస్తుంది. నన్ను ప్రేమించువాడు అంటూ కొన్ని విషయాలు చెప్పు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమిస్తాడు. ప్రేమ ద్వారా జరుగుతున్న చర్యలు. 15వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అక్కడే నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారము యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి ఆజ్ఞలను గైకొన్నాడు. మన తెలుగు బైబిల్లో ఈ పదం ముందుండి తర్వాత పదం వెనకుండటం వల్ల ముందే ఆజ్ఞలు గైకొని ప్రేమించాడు అంటే ఆయన ఎవరో తెలియకుండా నువ్వెలా ఆజ్ఞలు గైకుంటావు? ఆయన ప్రేమేంటో తెలిసాకే కదా గైకునేది. ఈ ట్రాన్స్లేషన్ ఇలాగే ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమించాను కాబట్టి ఆజ్ఞలు గైకుంటున్నాను. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలా మనం చాలా విషయాలు బైబిల్లో చూడొచ్చు. మనకు సమయం అయిపోయింది. మనం బల్లారాధనలో పాల్పొందాలి కనుక మనం ముందుకెళ్తాం. కనుక ఇక్కడ గుర్తించవలసిన విలువైన ఆలోచన ఏంటి అని అంటే, దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? మనం భ్రమపడి బ్రతుకుతున్నామా? నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? లేకపోతే భ్రమపడి బ్రతుకుతున్నామా? నిజంగానే భక్తి చేస్తున్నామా? భ్రమలోనే భక్తి చేస్తున్నామా? భ్రమలోనే భక్తి చేస్తున్నామా? మిత్రులారా, నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొచ్చా. ఇర్మియా కాలంలో ప్రజల పాపము మానకుండా నీతో మాకు సహవాసం ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. అది తప్పు అని చెప్పాను. సౌలు రాజు కాలంలో ఆ గొప్ప రాజు భ్రమలో ఉండి దేవుడు తనకు తోడున్నట్టుగా, దేవుడు తనని నడిపిస్తున్నట్టుగా
దేవుడు దావీదును తన చేతికి అప్పగిస్తున్నట్టుగా, తాను ఇతరులను ఆశీర్వదిస్తున్నట్టుగా, దేవుడిని సంతోషపెట్టడానికి ఏం చేసినా పర్వాలేదు, ఆయన చెల్లిస్తే సరిపోద్ది అన్నట్టుగా అక్రమమైన దారిలో సక్రమమైన భక్తి చేయలేకపోయాడు సౌలు రాజు. తర్వాత యూదులను గురించిన ప్రస్తావన చేశాం. వారు ఏం చేశారు అని అంటే, అపోస్తలులను లేకపోతే స్వార్థికులను చంపి ఇది దేవుని సేవే అనుకున్నారు. అది దేవుని సేవ కాదు, దేవుని వాడు ప్రేమించినట్లు అసలే కాదు. మరి దేవుని ప్రేమించడం అంటే, నిజంగా ప్రేమించిన వాడు గుర్తులు ఏంటంటే ఆయన ఆజ్ఞలను ఆ వ్యక్తి గైకొంటాడు, పాటిస్తాడు, జరిగిస్తాడు అని వాక్యం చెప్తుంది. కనుక నిజంగా నువ్వు నేను మనం దేవుని ప్రేమిస్తే ఆయన చెప్పినట్లుగా వాక్యానికి విధేయత చూపించి నడుస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ముగింపు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నతో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రశ్న ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నావు అంటే గుర్తేంటి? ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావు. ఇప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నువ్వు మనం నడుచుకుంటున్నామో లేదో ప్రశ్నతో దేవుని సన్నిధిలో మోకరించుదాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి ఒక్క మాట దేవునితో చెబుదాం. ప్రభువా, నిజంగా